శ్రీవారి బంగారు వాకిలిలో అడుగుపెట్టిందే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ బంగారు వాకిళ్లలో బ్రహ్మాది దేవతలు ఎందరు నడిచారో, సనక సనందాది మహర్షులు శ్రీవారి దర్శనానికి ఎన్ని మార్లు పడిగాపులు కాచారో, అన్నమాచార్యులు, వెంగమాంబ, హతిరాంబావాజీ మరియు మహాభక్తులు, చక్రవర్తులు, రాజాదిరాజులు మనం నడిచిన ఆ వాకిట్లో వాళ్ళు కూడా నడిచిన వారే. 15వ శతాబ్దంలో తొలిసారి తిరుమలను దర్శించిన తాళ్లపాక అన్నమయ్య కనకరత్న కవాట కాంతులిరుగడగంటినని ఆ పసిడి టక్కల తల వాకిటి నుంచే కనిపించే తిరువెంకటాచలాధీశుడు కన్నులార దర్శించినానని వక్కానించాడు. అంతటి పవిత్రతను కలిగిన ఈ బంగారు వాకిలి దర్శనం మనలో తెలియని ఉత్సాహం, భక్తిభావం కలిగిస్తుంది. బంగారు వాకిలిలో అడుగుపెట్టిన మనం ఆయన వశం అవుతాం. శరీరం, మనస్సు తన్మయత్వానికి లోనవుతుంది. అసంకల్పితంగా గోవిందా గోవిందా అంటాం. దర్శనం ముగించుకుంటాం. మీకు ఇలా జరిగిందా?